కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. ఇప్పుడు చలికాలం వస్తుందంటే చలికాలానికి సంబంధించిన జబ్బులన్నీ వస్తుంటాయి. అవి ఏవో పెద్ద పెద్ద జబ్బులు బాగా ఇబ్బంది పెడతాయని కాదు. టాన్సిల్స్ కావచ్చు, సైనస్ కావచ్చు, మైగ్రేన్ హెడేక్ కావచ్చు. మైగ్రేన్ హెడేక్ కూడా అది ఈ కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఎక్కువవుతుంది. ఇప్పుడు సైనస్ నోస్ బ్లాక్ అవుతుంది, రన్నింగ్ నోస్ వస్తుంది, తలనొప్పి వస్తుంది. ఇదంతా చలి స్టార్ట్ అయిందంటే ఇది వస్తది. అంటే దీన్ని తగ్గించలేమా? అసలు ఎందుకు వస్తది? ఎవరిలో వస్తది? ఈ సైనసైటిస్‌తో మీరన్నట్లు సింపుల్ సైనసైటిస్ అనుకుంటాము. నోస్ బ్లాక్ అవ్వడము, లేకపోతే నోస్ అంతా కారుతూ ఉండడం. కానీ దాని మూలాన ఎంత సఫర్ అవుతూ ఉన్నారు అనంటే ఎస్పెషల్లీ సీజన్ చేంజ్ అవ్వగానే అలా ట్రిగ్గర్ అయిపోతుందనమాట. సో, అసలు సైనసైటిస్ అనంటే సైనస్ అంటే హాలో స్పేస్ అన్నమాట. జస్ట్ స్పేస్. మన ఏదైతే ఈ స్కల్ పుర్రె ఉంది కదా! దాని మధ్యలో మనకి ఇక్కడ ఈ 2 ప్లేసెస్‌లో తర్వాత ఇక్కడ ఇవంతా కూడా హాలోగా ఉంటుంది. అంటే ఖాళీ ప్లేస్ ఉంటుంది. అది మనకి న్యాచురల్‌గానే ఉండడానికి కారణం ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు ఈ వాయిస్ అనేది రెజొనెన్స్ కావడం కోసం మనకి ప్రకృతి పరంగా ఈ సైనసెస్ అనేది క్రియేట్ అయ్యి ఉన్నాయన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ ప్లేసెస్‌లో ఇన్ఫెక్షన్ లేకపోతే ఎటువంటి ఇన్ఫ్లమేషన్ వస్తుందో దాన్ని ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో, సైనస్ ఇన్ఫ్లమేషన్‌ని సైనోసైటిస్ అంటాము. ఇది జరిగినప్పుడు మనకి ఈ ఇన్ఫెక్టెడ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉండిపోవడము, ఇక్కడ చాలా మందికి ముందుకు వంగితే గనక ఇక్కడంతా నొప్పి ఉండడము, ఇదంతా వాచిపోయి నొప్పి ఉండడము, ఇది ముక్కంతా కూడా బ్లాక్ అయిపోవడము, కొన్ని రోజులు బ్లాక్ అవుతుంది, మళ్ళీ కొన్ని రోజులు ముక్కు కారుతూనే ఉంటుంది. అలా అసలు సీజన్ చేంజ్ అయినప్పుడు ఇంకా విపరీతంగా బాధపడుతూ ఉంటారు. సో, ఈ సైనోసైటిస్‌తో బాధపడుతూ ఉన్న వాళ్ళకి మనకి న్యాచురల్‌గానే న్యాచురోపతి వైద్య విధానంతో మనం పాటించాల్సిన కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్‌తో మనం దీన్ని ఈజీగా ట్రీట్ చేయగలుగుతాము. ఓకే. అంటే ఎట్లాగా న్యాచురోపతిలో దీనికి ట్రీట్మెంట్ అంటే ఏముంటుంది? ఎలాంటి ట్రీట్మెంట్ ద్వారా దీన్ని తగ్గిస్తారు? సో, మనకి కాజ్ తెలుస్తుంది. ఏంటి అనంటే ఇన్ఫ్లమేషన్ ఉంది. సో, ఈ ఇన్ఫ్లమేషన్ ఒకటి ప్రొడక్షన్ అనేది మనము ఆపాలి, తగ్గించాలి. దెన్ ఆల్రెడీ ఉన్న ఈ ఇన్ఫ్లమేషన్‌ని మనం తగ్గించాలి. సో, 2 విధాలుగా మనం చూడాలి. సో, అసలు ఎందుకు బాడీ ఇంత ఇన్ఫెక్ట్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనంటే గనక ఈ పర్టిక్యులర్‌గా ఎవరికైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ అలర్జిక్ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. కొందరికి డస్ట్ కానివ్వండి, పోలెన్ కానివ్వండి, దుమ్ము, ధూళి, తర్వాత కొన్ని ఫుడ్స్ కానివ్వండి, ఇలా పడకుండా ఉండి మన బాడీ అనేది ఒక రియాక్షన్ ఫామ్‌లో ఈ తెమడ ఆర్ ఈ ఇన్ఫ్లమేషన్ ఆ ఇన్ఫెక్టెడ్ ఫ్లూయిడ్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ దాని ఓపెనింగ్స్ అంతా కూడా నోస్‌లో, ముక్కులో ఉంటాయి కాబట్టి న్యాచురల్లీ ఇక్కడి నుంచి కారిపోతూ ఉంటుంది. అండ్ చాలా మందికి ఈ సెప్టమ్ డీవియేషన్ అని కూడా చెప్తారనమాట. వంకరగా ఉంటుంది. దాని మూలాన కూడా వస్తుంది అని చెప్తారు. కాకపోతే మనం చూస్తే సెప్టమ్ డీవియేషన్ అనేది చాలా కామన్. అబౌట్ 70-80% పీపుల్‌కి సెప్టమ్ డీవియేషన్ ఉంటుంది. అంటే ఏ డిగ్రీ వరకు ఉంది అది మనం చూసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ మైల్డ్‌గా ఉంది అనంటే గనక ఆ బ్లాకేజెస్‌కి మనం ఈ రీజన్ అనేది ఫస్ట్ చూడాలి. సో, ఈ ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ కాకుండా ఉండాలి అనంటే గనక మన ఈ నేజల్ ట్రాక్ట్ ఏదైతే ఉందో అది వీటికి రియాక్ట్ కాకుండా ఉండాలి. అంటే దీని సెన్సిటివిటీ అనేది తగ్గించి డీసెన్సిటైజ్ చేయాలి. అండ్ దానికి మనకి న్యాచురోపతిలో అద్భుతంగా వర్క్ చేసేది ప్రాణాయామ, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. అందులో కపాలభాతి క్రియ. ఇందులో కపాలభాతి అంటే దాని పేరులోనే తెలుస్తుంది. కపాలాన్ని క్లెన్స్ చేస్తుందన్నమాట. సో, ఆ కపాలభాతి ప్రాక్టీస్ చేస్తే మన ఈ నేజల్ ట్రాక్ట్ అంతా కూడా క్లెన్స్ అవుతుంది. తర్వాత ఈ ఇన్ఫెక్షన్‌ని తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్‌ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా జలనేతి క్రియ. ఇందులో అయితే ఒక పాట్ తీసుకొని జలనేతి మనం వన్ సైడ్ ఆఫ్ ద ముక్కు నుంచి వాటర్ పోస్తే గనక ల్యూక్వార్మ్ వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక సైడ్ నుంచి వాటర్ మనం పంపిస్తే అది లోపల ఉన్న ఇన్ఫెక్టెడ్ ఫ్లూయిడ్ అంతా కలెక్ట్ చేసి ఇంకో సైడ్ నాస్ట్రిల్ నుంచి బయటకు తీసేస్తుంది. సో, ఇవి సింపుల్ టెక్నిక్స్ కానీ అద్భుతంగా పనిచేస్తాయి ఈ సైనస్ ట్రీట్మెంట్‌కి.
అంతేకాకుండా కొన్ని ఫుడ్స్ మూలాన అంటే ఈ రీసెర్చ్ ప్రకారము కొన్ని కేటగిరీ ఆఫ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడంతో ఇది చాలా ఎక్కువ అవ్వడం అనేది చూస్తున్నాం. అందులో ఫస్ట్ వచ్చి మిల్క్ ప్రొడక్ట్స్, పాలు, పెరుగు, మజ్జిగ, పాలతో చేసిన స్వీట్స్, ఈవెన్ 1 టీ స్పూన్ పాలు వేసుకొని తాగే టీ, కాఫీ కానివ్వండి. సో అన్ని పాలకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ప్రోడక్ట్స్, పన్నీర్, మిల్క్ స్వీట్స్, మిల్క్ ఐస్ క్రీమ్స్, ప్రతి ఒక్కటి వాటిని ఒక 6 వారాల పాటు మనము స్టాప్ చేసి తర్వాత అవి తీసుకుంటే గనక ఎవరికి వారు వాళ్ళ శరీరానికి పడుతుందా లేదా అన్నది గమనించుకోవచ్చు. ఓకే. అంతేకాకుండా నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఎందుకనంటే వీటితో కొన్ని ఇమ్యూనోగ్లోబులిన్స్ ఏవైతే ఉంటాయో అవి హైపర్ యాక్టివ్ అయ్యి ఈ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తూ ఉంటాయి. అండ్ సిట్రస్, పులుపు ఫ్రూట్స్, నిమ్మకాయ, ఆరెంజెస్, పైనాపిల్, దానిమ్మ, ఇట్లాంటి పులుపు ఫ్రూట్స్, పచ్చి చింతపండు రసము, టొమాటో, ఈ పర్టికులర్ కేటగిరీ ఫుడ్స్ని మనం ఒక 6 వారాల పాటు అవాయిడ్ చేసి తర్వాత ఒక్కొక్క కేటగిరీని మన బాడీకి ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, దేన్ని తీసుకుంటే మన బాడీ రియాక్ట్ అవుతుందో అది తెలుసుకొని ఇంకా అట్లాంటివి తర్వాత అవాయిడ్ చేయడం మేలన్నమాట. అంటే ఈ ఫుడ్స్ ట్రిగ్గర్ చేస్తాయి అన్నమాట ఇన్ఫెక్షన్. ఖచ్చితంగానండి. సో అందుకు వీటిని అవాయిడ్ చేయాలి. ఇప్పుడు అందుకే చూడండి కొన్ని కస్టమ్స్ లో కూడా పెరుగు 7 తర్వాత తినకూడదు, తీసుకోరు. ఎందుకు అనంటే ఇది ఫ్లెమ్ ఎక్కువ ఫామ్ చేసే టెండెన్సీ అవుతుంది కాబట్టి. మనకి పెరుగు తినడము ఖచ్చితంగా పెరుగన్నం లాస్ట్ కి తినడం మనకు అలవాటే. కాకపోతే ఇలా టెండెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం, ఎవరికైతే ఎక్కువ ఫ్లెమ్ వస్తుంది, తెమడ ఫామ్ అవుతుంది, అలాంటి వాళ్ళు 7 తర్వాత ఆర్ సన్సెట్ తర్వాత ఖచ్చితంగా పెరుగు, మజ్జిగ ఇవి అవాయిడ్ చేయడం బెస్ట్ అన్నమాట. అంటే జనరల్ గా కూడా ఎప్పుడు పెరుగు తినకూడదు డిన్నర్ లో అని చెప్తూ ఉంటారు. అసలు కారణం ఇదే. వాతం చేస్తుంది అంటారు. సో దీని మూలన అన్నమాట డైజెస్ట్ అవ్వడము కష్టంగా ఉంటుంది, తర్వాత ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఇది ఇలాంటి వాటి వల్ల వస్తుంది. రాకూడదంటే జనరల్ గా జాగ్రత్తలు ఏముంటాయి? జాగ్రత్తలు ప్రాణాయామ, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసామనుకోండి, సో ఖచ్చితంగా మన ఆ సెన్సిటివిటీ దేనికంటే దానికి రియాక్ట్ అవ్వదు మన బాడీ. అండ్ ఏది వచ్చినా కానివ్వండి, బాడీ రియాక్ట్ అవ్వలేదు అని అంటే ఇమ్యూనిటీ ఖచ్చితంగా బాగుంది అని అంటే మనకి ఇష్యూ అనేది రాకుండా ఉంటుంది. ఓకే, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేసుకోవాలి, ఇమ్యూనిటీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఒక కషాయం ఉంటుంది, సో ఈ ఫ్లమ్ రాకుండా ఉంటుంది అంటే ఏమి ఉంటుంది మ్యామ్? ఖచ్చితంగా కషాయంలో మనము సొంఠి, తర్వాత కొంచెము పెప్పర్, మన మిరియాలు, సొంఠి, మిరియాలు, తులసాకులు, ఇవి కొంచెం లవంగము, చెక్క, వీటిని బాగా దంచేసి మనము వాటర్లో బాయిల్ చేసి అందులో బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం తేనె వేసుకొని ఇచ్చాము అని అంటే కూడా ఏదైతే తెమడ ఫామ్ అవుతూ ఉందో అదంతా కూడా లూజన్ అయ్యి వచ్చేస్తుంది బయట. ఓకే, అద్భుతంగా పనిచేస్తుంది కషాయం. కోవిడ్ టైంలో ఇక్కడ అమీర్పేటలో న్యాచురోపతి, అవునండి, హాస్పిటల్లో అసలు ఎవరు ఒక డెత్ కూడా జరగలేదు. అంటే చాలా మంది కూడా తొందరగా ఒక 45 days లోనే తగ్గి బయటకు వచ్చేసారు. అవునండి, అక్కడ ట్రీట్ చేసిందంతా న్యాచురల్ వేనే, అక్కడ ఒక టాబ్లెట్ కూడా వాడింది లేదు. ఎగ్జాక్ట్లీ, టాబ్లెట్ వాడలేదు, క్వారంటైన్ సెంటర్ లాగా కన్వర్ట్ చేసి ఉన్నారు. అండ్ మీరు అన్నట్లు ఒక డెత్ కూడా జరగలేదు. అందరూ ఒక కోర్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ లాగా వెళ్ళి ఆ 14 days క్వారంటైన్ చేసి బయటకి పడిన వాళ్ళే ఉన్నారు. సో నేచర్ క్యూర్ ఫుడ్ ఇవ్వడము, ఇలాంటి కషాయాలు ఇవ్వడము, దానితో చాలా ఎక్సలెంట్గా బయటపడ్డారు అందరూ. ఎస్, న్యాచురోపతి వైద్యం అంటేనే రాకుండా జాగ్రత్తలు, వచ్చాక దాని న్యాచురల్ వేస్లో తగ్గించుకోవడం అనేది ప్రిన్సిపల్ దాన్ని. చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే సైనస్ ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఎన్ని మందులు వాడినా ఇది తగ్గదు, అప్పటికప్పుడు ఏదో రిలీఫ్ ఇస్తుందని చెప్తూ ఉంటారు. కానీ దీనికి మీరు న్యాచురోపతిలో చాలా చక్కటి వైద్యం ఉంది. అంతేకాదు కొన్ని రకాల ఆహారాలని మనం అవాయిడ్ చేయాలి. సో తీసుకునే పద్ధతి కూడా చాలా చక్కగా చెప్పారు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే అండి. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to